నిరంజన్ గారు ఒకసారి అడగండి. నిరంజన్ గారు వస్తున్నారా? వచ్చేసారు. కాదు, స్టేజ్ మీద ఆయనే వస్తున్నారు. ఆయనే పిలుస్తున్నాను ఫస్ట్. ఫస్ట్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారా? ఓకే, వాళ్ళతో మాట్లాడుకున్నారా? ఓకే ఓకే ఓకే. చెక్. చెక్. అందరికీ నమస్కారం. సో ముందుగా సార్ మీ ముందు యాంకరింగ్ చేయాలంటే భయంగా ఉంది. ఎందుకంటే నాకు సార్ని చాలా రోజుల తర్వాత కలవడం. సో ముందుగా మీడియా వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా వైల్డ్ డాగ్ అనే సినిమా అతి త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ప్రీ రిలీజ్లను విన్నాము, ప్రెస్ మీట్లను విన్నాము. బట్ ఇది ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, అండ్ వెన్ దే అడ్రస్ ప్రెస్ ఆర్ మీడియా, ఇట్ ఈస్ కాల్డ్ మీడియా బ్రీఫింగ్. సో వైల్డ్ డాగ్ మీడియా బ్రీఫింగ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. సో ముందుగా మన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారికి అండ్ అలాగే అన్వేష్ గారికి స్వాగతం పలకాలని అనుకున్నాను. సో నిరంజన్ గారు, కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. గట్టిగా చప్పట్లు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా గగనం, క్షణం, గాజీ లాంటి ఎన్నో సినిమాలతో మనకి పరిచయమై అతి త్వరలో ఆచార్య, మిషన్ ఇంపాసిబుల్ అండ్ అలాగే అర్జున ఫాల్గుణ అనే సినిమాలతో మన ముందుకు వస్తున్నారు. అండ్ వెల్కమ్. సో అన్వేష్ గారు ఇక్కడ లేరు, బట్ యా, తన డైరెక్షనల్ డెబ్యూని తెలుగు ద్వారా చేస్తున్న మహర్షి సినిమాకి అండ్ అట్ ద సేమ్ టైం ఊపిరి సినిమాకి స్టోరీని రాసి హిందీలో ఆల్రెడీ జాండే అనే సినిమాని డైరెక్ట్ చేసి మన తెలుగులో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్న డైరెక్టర్ అహిషోర్ సోలమాన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. గట్టిగా చప్పట్లు. హార్డీ వెల్కమ్ సార్. అండ్ దెన్ నాకు సార్ చాలాసార్లు చెప్పినట్టు కుల్లు మనాలి, హిమాలయాస్, ముంబై, పూణే రకరకాల లొకేషన్స్లో షూట్ చేశారు. అండ్ ఇలాంటి సినిమా షూట్ చేయడం చాలా కష్టం. బట్ కెమెరాలో దీన్ని ఇంత అద్భుతంగా చూపించిన మా షానియల్ డియో గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. కెమెరామెన్ షానియల్ గారు. సో వీళ్ళైతే క్రూ. యా, ప్రొడ్యూసర్ గారు మీరే బొకే ఇవ్వాల్సిందిగా కోరుకున్నాము. నిరంజన్ గారు. ఓకే, సో ఇప్పుడు వన్ బై వన్ నేను ఈ యాక్టర్స్ పేర్లు కాకుండా అసలు వీళ్ళు ఫీల్డ్ ఏజెంట్స్, రా ఏజెంట్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. అండ్ సెటప్ కూడా చూస్తుంటే చాలా భారీగా ఉంది కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్ తోటి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. ముందుగా ఆర్య పండిత్ రా ఏజెంట్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ది వెరీ బ్యూటిఫుల్ సయామి ఖేర్. అండ్ దెన్ నలుగురు ఫీల్డ్ ఏజెంట్స్ ఉన్నారు. సినిమాలో పేరు అదే, బయట పేరు అదే. అలీరేజాని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ద ఫీల్డ్ ఏజెంట్ అలీరేజా. అండ్ దెన్ కెన్ వీ హ్యావ్ మన ఫీల్డ్ ఏజెంట్ రుద్ర గౌడ్ గారు ఆన్ స్టేజ్, ప్రకాష్ సుదర్శన్ గారు. తర్వాత క్యాలిబ్ మాథ్యూస్, మయాంక్ పరాగ్ గారు ఫీల్డ్ ఏజెంట్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అండ్ దెన్ వీ హ్యావ్ హశ్వంత్ మనోహర్ గారు, ప్రదీప్. ఎస్, సో ఈ ఐదుగురిని లీడ్ చేసే మా టీమ్ లీడర్ విజయ్ వర్మ గారిని గట్టిగా స్టేజ్ మీదకి చప్పళ్ళతో స్వాగతం పలుకుతున్నాము. ది వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున గారు. లాక్డౌన్లో షూటింగ్ మొదలెట్టిన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మన కింగ్ నాగార్జున గారికి హార్డీ వెల్కమ్. విజయ్ వర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. సో ఈ మీడియా బ్రీఫింగ్ని, మీడియాని అడ్రస్ చేయవలసిందిగా టీం అందరినీ కోరుకుంటున్నాము. సో ముందుగా నిరంజన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఎస్. అందరికీ స్వాగతం.
ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ సినిమా స్టార్ట్ చేయాలన్న ఆలోచన మాకు రావడానికి ఫస్ట్ రీజన్ నాగార్జున గారు. నాగార్జున గారు అసలు మన తెలుగు ఇండస్ట్రీకి ఒక హీరోగా ఉండడం మన ఇండస్ట్రీ అదృష్టం ఫర్ 2-3 రీజన్స్. ఒకటి, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, కొత్త డైరెక్టర్స్కి కొత్త సబ్జెక్ట్స్కి అవకాశం ఇచ్చే అతి తక్కువ హీరోల్లో నాగార్జున గారు అందరికన్నా ప్రధానంగా ఉంటారు. సో ఈ సినిమా సబ్జెక్ట్ అనుకున్నప్పుడు నార్మల్గా తెలుగు సినిమాకి ఇలాంటి సినిమా ట్రై చేద్దాము అనుకుంటే ఆ థాట్లోనే వి విల్ లీవ్ ద ఫిలిం. ఎందుకంటే ఈ సినిమా ఎవరు చేస్తారులేండి, హీరోలు మన తెలుగు సినిమా హీరో దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇది హిందీ సబ్జెక్ట్ ఏమో, హిందీకి వెళ్ళిపోండి అని అడ్వైజ్ చేస్తారు అందరూ. కానీ ఒక నాగార్జున లాంటి హీరో ఉన్నారు కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ మనం ట్రై చేయొచ్చు అన్న ధైర్యం వచ్చింది మాకు. ప్లస్ ఇలాంటి సబ్జెక్ట్ ట్రై చేస్తున్నప్పుడు తెలుగులో మళ్ళీ ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేయడం, సబ్జెక్ట్ బాగున్నా మళ్ళీ హీరోలు కొత్త డైరెక్టర్తో చేయాలంటే తెలుగులో ఇప్పుడు ప్రస్తుతానికి సాధ్యంగా కనబడట్లేదు నాకు. సో బికాజ్ వీ హ్యావ్ ఏ హీరో లైక్ నాగార్జున, ఒక సబ్జెక్ట్ ఓ తెలుగు సినిమాల్లో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ టేకప్ చేసి ఒక రియలిస్టిక్ సబ్జెక్ట్లో ఇలాంటి సినిమా చేయాలంటే, అది ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం రావాలంటే మన ఇండస్ట్రీలో వీ నీడ్ మోర్ పీపుల్ హూ విల్ కమ్ ఫార్వర్డ్ లైక్ నాగార్జున గారు. సో సార్, ఫస్ట్ థ్యాంక్ యూ టు యూ ఫర్ ఎంకరేజింగ్ ప్రొడ్యూసర్స్ లైక్ మీ, ఎంకరేజింగ్ డైరెక్టర్స్ లైక్ సాల్మన్ అండ్ ఎంకరేజింగ్ ద టాలెంట్ ఆన్ ద స్టేజ్. సార్, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ తెలుగు సినిమాకి ఈరోజు ఇంత మంచి సినిమా చేయడానికి కారణం నాగార్జున గారు. సినిమాలో కూడా నాగార్జున గారు మాకు ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్టర్కి, నన్ను ఈ సినిమాలో అందరికన్నా ఇంపార్టెంట్ హీరోగా చూపించొద్దు, ఇది ఒక ఎన్ఐఏ టీమ్ ఆపరేషన్, టీమ్ ఎంత ఇంపార్టెంటో ప్లీజ్ అర్థం చేసుకోండి, నన్ను హీరోగా మీరు పెంచితే సినిమాని తగ్గిస్తారు, సో టీం అంతా ఇంపార్టెంట్గా చూపించండి. సో ఫస్ట్ ప్రెస్ బ్రీఫింగ్ కూడా మీరు చూస్తే స్టేజ్ మీద ఇట్ వాజ్ సర్స్ ఐడియా దట్ ఓ టీమ్ బ్రీఫింగ్ చేయండి, అందరినీ సమానంగా కూర్చోబెట్టండి, అందరితో మాట్లాడిద్దాం. ఎందుకంటే ఇది ఈ సినిమా అన్నది తెలుగు సినిమాల్లో మనం చేస్తున్న ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. మళ్ళీ నాగ్ సార్ చేసిన ఎన్నో ఎక్స్పెరిమెంట్లో ఇది ఒక ఎక్స్పెరిమెంట్. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు నాగ్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా ముందు మేము ఇంత స్కేల్లో తీద్దామా అని కొంచెం ఆలోచించినప్పుడు నాగ్ సార్ ఎంకరేజ్ చేస్తారు. ఈసారి నేను తోడుగా ఉంటాను, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, సినిమాకి కావాల్సిన వాట్ ఎవర్ ఇస్ ద బడ్జెట్ యూ స్పెండ్ అని చెప్పి మేము డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ కంట్రీస్లో ప్లాన్ చేసినాం. కరోనా వలన అది ఫైనల్గా చీటింగ్ చేయాల్సి వచ్చింది ఇండియాలో. బట్ ఈ సినిమాలో మేము మోర్ దెన్ 300 లొకేషన్స్ ప్లాన్ చేసి ఒక 200 కాస్ట్యూమ్ చేంజెస్, అంటే అసలు సినిమా స్పాన్, మీరు సినిమా చూసినప్పుడు థియేటర్లో మీకు అర్థమవుతుంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్స్ కమింగ్ ఇన్ థియేటర్స్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నాగ్ సార్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ క్రూ, I would like to thank Solomon for coming up with this fantastic script, and I think it's going to be a celebration for Telugu cinema. So thank you all. థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ ది సినిమా, ఇంకా సినిమా మూడ్లోనే, మిషన్ మూడ్లోనే ఉన్నట్టున్నారు ఐశ్వర్ గారు, చాలా సీరియస్గా ఉన్నారు. సో మా డైరెక్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. యా, హలో అండి. నిరంజన్ గారు చెప్పినట్లు వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే అగెయిన్, దట్ ఇండస్ట్రీలో ఏదైనా కొత్త చేద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ నేమ్ దట్ కమ్స్ టు మైండ్ ఈజ్ నాగార్జున సార్. అండ్ దాంతో పాటు మా ప్రొడ్యూసర్ కూడా మోర్ ఆర్ లెస్ లైక్ ది సేమ్. ఇఫ్ యూ గో టు హిమ్ విత్ సంథింగ్ రన్ ఆఫ్ ది మిల్ థింగ్ యూ వుడ్ నెవర్ లైక్. సో మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఇట్లా ఒక పర్టికులర్ ఎన్ఐఏ ఆపరేషన్ మీద మూవీ చేద్దాము, ఇది తెలుగులో చేయొచ్చా అంటే హీఈస్ ది ఫస్ట్ వన్ హూ ఎంకరేజ్ సేయింగ్ దట్ నో వీ హ్యావ్ టు డూ ఇట్, లెట్స్ డూ ఇట్. సో ఫైనల్గా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దెన్ ఫస్ట్ థింగ్ వీ వెంట్ టు నాగార్జున గారు. నాకు ఎక్కడో హెజిటేషన్ ఉండింది, ఏంటిది హిందీలాగా ఉంది అలా అంటారేమో అని. ఫస్ట్ అయినా వినగానే చాలా బాగుంది. సో లెట్స్ డూ ఇట్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ విచ్ ఆల్వేస్ టైమ్ అగైన్ అండ్ అగైన్ హీ హెస్ ప్రూవ్డ్ ఇట్ విత్ ఫిల్మ్స్ లైక్ ఊపిరి టు lot many films that encouraging new directors and encouraging new kind of films. So on this forum I would like to thank Niranjan garu and Nagarjuna sir for this encouragement. And మూవీ గురించి మాట్లాడంటే థ్యాంక్స్ టు ఇప్పుడు ఫైనల్లీ దిస్ మూవీ ఈస్ కమింగ్ అవుట్. ఇట్ ఫీల్స్ యాజ్ ఇఫ్ 9 నెలల్లో రావాల్సిన బిడ్డ 18 నెలలకు వచ్చినప్పుడు ఎట్లుంటుందో అలా అనిపిస్తుంది. Because of COVID, so there were a lot of locations we had recceived and a lot of things we planned, but we had to replan them again and stuff.
but it's a great feeling that today all put together, it has turned out very well. So I would like to thank each and every cast member and crew member for making this happen. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కెమెరామెన్ షానియల్ డియో గారిని అప్పటి నుంచి మాట్లాడినాను అంటున్నారు, బట్ అట్లీస్ట్ ఇది మీడియా బ్రీఫింగ్ కాబట్టి జస్ట్ ఒకసారి అడ్రస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. Good afternoon, everyone. I just want to say thank you, Niranjan sir, Solomon, and Nakar. You guys make one hell of a team, all three of you guys, and you guys all kept me on my toes. So I don't want to take too much time, but thank you for allowing me to be part of this project. And I sincerely appreciate the support from all of you guys. And Nak sir, your energy on set inspires all of us. Your physique inspires all of us. So thank you. Keep inspiring us. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా టీమ్ లీడర్ మాట్లాడాలని అనుకుంటారు, బట్ ఇక్కడ టీమ్ మెంబర్స్ని మాట్లాడిస్తాం. ద బ్యూటిఫుల్ సయామిక్ హెయిర్, రే అనే సినిమా తెలుగులో యాక్ట్ చేసి మరాఠీ సినిమాలు ఎన్నో చేశారు. సో తెలుగులో ఫస్ట్ టైం రాబోతున్నారు నాగ్ సార్ కాంబినేషన్లో. ఎలా అనిపిస్తుంది? ఆర్యా పండిత్. అందరికీ నమస్కారం. ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ టు బీ బ్యాక్ అండ్ నేను వైల్డ్ డాగ్లో వర్క్ చేయున్నాను. ఎక్సైటింగ్గా ఉంది. ఐ హోప్ దట్ వాస్ కరెక్ట్, బట్ ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్స్ టు నిరంజన్ సార్ అండ్ Solomon sir, I got to work with Nag sir, so it's something which I'll always cherish. So much to learn from Nag sir. One of my most favorite films of his is Gitanjali, and I wasn't even born when he was part of the film, but it's just the amount of experience he comes with and the humility he comes with on set. So there's just so much to learn from him. Besides, of course, how fantastic he is on screen, and I hope I get to share the screen with him again, and I'm very excited that the film's coming out in the theaters soon. So thank you to the entire team, to Solomon sir and Niranjan sir. Thank you. ఓకే, నౌ ద ఫీల్డ్ ఏజెంట్ అలీ రేజా గారు. బిగ్ బాస్ తర్వాత నాగార్జున గారితో ఇలా యాక్ట్ చేసే అవకాశం దక్కింది మీకే మొట్టమొదటిసారి. సో అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద నాగార్జున గారు పక్కన కూర్చోవడం ఈజ్ అ ప్రెస్టీజియస్ థింగ్ అనుకుంటున్నాను నేను. నాగార్జున గారు ఎంతోమంది కొత్తోళ్ళకి అవకాశం ఇచ్చారో మా అందరికీ తెలుసు. అందులో ఇప్పుడు నేను కూడా ఒకడు ఉన్నాను. బిగ్ బాస్లో 7th వీక్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఆ ఎమోషనల్ ఎపిసోడ్ ఎలా ఉండే బిగ్ బాస్ చూసిన వాళ్ళకి తెలుసు. ఆ టైం నేను స్టేజ్ మీద ఒక బాధతో ఏడుస్తూ ఉంటే నాగ్ సార్ కేమ్ అప్ టు మీ అండ్ ఆస్క్డ్ మీ, డిడ్ యూ ఎక్స్పెక్ట్ దిస్? నేను అన్నా, నో సార్, ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ గెట్ ఎలిమినేటెడ్. సో అప్పుడు నాగ్ సార్ నాకు ఒక మాట చెప్పారు, దిస్ ఈజ్ నాట్ ది ఎండ్, ఇక్కడ నుంచి నీకు మంచి లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది, సూన్ యూ విల్ గెట్ అ కాల్, ఒక 3 daysలో నీకు ఒక కాల్ వస్తుంది, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ గో గుడ్ అన్నారు. నాగార్జున గారు రికమెండెడ్ Solomon సార్ ఫర్ దిస్ రోల్. నేను లోపల ఉన్నప్పుడే డైరెక్టర్ గారు నాగ్ సార్కి కథ చెప్పారు. సో ఈ రోల్ కోసం నాగ్ సార్ చెప్పారు, ఈ రోల్ కోసం అలీ రజా అని ఒక అబ్బాయి బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, వెన్ ఈ విల్ కమ్ అవుట్ విల్ ఆస్క్ హిమ్ టు డూ ద రోల్ అని చెప్పి సార్ సజెస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్ ఫర్ suggesting me for this role. I will never forget this for life. And alage Solomon sir for accepting that and taking me for the role. And thank you so much Niranjan sir. Happy to work in your project. No words. Thank you very much. That's it. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మా రుద్ర గౌడ్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మా ప్రకాష్ సుదర్శన్ గారు ఆల్మోస్ట్ 15 years ఆఫ్ కరియర్. తెలుగులో, హిందీలో, తమిళ్లో, మలయాళంలో చాలా సినిమాలు చేశారు. హౌ ఇస్ ఇట్ విత్ వర్కింగ్ విత్ నాగ్ సార్? అందరికీ నమస్కారం అండి. దిస్ ఫీల్స్ నథింగ్ షార్ట్ ఆఫ్ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద పాయింట్ ఐ got the golden opportunity to be a part of this amazing cast of this film. And since the first time I met Solomon sir and I got to know about why we're making this film, and every single day since the time we started preparing for this film has been a huge blessing.
And the best of the best, like I said, everything about this film has been nothing short of a dream come true. Me, right from the very first day of preparing for this film, all of us putting in our blood, sweat, and tears into it, since the point we were shooting, and it was an absolute delight to work with legendary Nag sir. His energy was so infectious. It is so infectious. There wasn't any dull moment on the set, all thanks to him. And the best part is I can still not believe I'm sitting right next to him. So thank you so much for making me a part of this amazing journey. I have no words. It's been nothing short of a great blessing. Thank you. Thank you. Thank you so much. Now over to Caleb Matthews, a stand-up comedian playing a serious role. Field agent Caleb గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. सबको बहुत नमस्कार और बहुत बहुत धन्यवाद आपका यहाँ आने के लिए। पहली बार जब मुझे मैटनी से कॉल आया तो मुझे पहले लगा कि कोई प्रैंक कर रहा है। मुझे भरोसा नहीं हुआ कि सच में ये ऑडिशन के लिए बुला रहा है। फेसबुक में मैसेज आया, क्या आप तेलुगु फिल्म में एक्ट करना चाहेंगे? मैं कहा ये इस तरह से अगर कोई बेच रहा है तो शायद ये सच नहीं होगा, तो मैंने ध्यान नहीं दिया उस चीज़ पे। उसके बाद उन्होंने कहीं से व्हाट्सएप नंबर फाइंड आउट करके मुझे व्हाट्सएप किया, क्या आप ऑडिशन दोगे? तो मुझे लगा कि देखते हैं मतलब। तो फिर जब मैं आया, जब तक मैं मैटनी के ऑफिस नहीं आया तब तक मुझे ऐसा लग रहा था कि नहीं नहीं ये शायद प्रैंक ही है। पर जैसे ही ऑफिस में आया तो जब सोलोमन सर से मिला तब मुझे लगा नहीं ये शायद सच है, ये हो सकता है करके। और फिर उन्होंने फिल्म समझाया और फिर बोला कि एक शर्त पे लूँगा तुमको। मैं इतना नर्वस हो गया था वहाँ पे। उन्होंने मुझसे पूछा कि तुम्हारी बॉडी टाइप क्या है? तो मैंने कहा सर मारवाड़ी। तो बोले अरे बॉडी टाइप पूछ रहा हूँ मैं, ये क्या बोल रहे हो? मैं सॉरी सर मुझे समझ में नहीं आ रहा क्या बोलना है। और उन्होंने कहा कि मुझे पता है तुम लूज टी शर्ट पहन के आए हो, ये चलेगा नहीं यहाँ पे, मुझे तुम्हारा पेट दिख रहा है इस लूज टी शर्ट में, छुपाने की कोशिश मत करो। तो मैं बोला सॉरी सर पर मैं कुछ समझ में नहीं आ रहा। बोले 3 महीने के लिए ट्रेनिंग में डालेंगे तुमको और फिर देखा जाएगा कैसे होगा। तो वो सारी चीज़ हुई। लास्ट में उन्होंने मुझे बताया कि नागार्जुना सर इस फिल्म में आप लोग को लीड करेंगे। और मेरे दिमाग में तुरंत शिवा का वो सीन याद आ गया जिसमें वो चेन लेके ऐसे सर चलते हैं। मैं कहा यार ये तो मैं मम्मी के साथ देखता था टीवी पे, दूरदर्शन में आता था ये। मैं कहा मैं उनके साथ काम करूंगा यहाँ बगल में। तो मैं एक बार वापस सर से पूछा सर ये ऑफिस असली वाला ही है ना मैटनी का? तो बोले हाँ अरे भाई क्या पूछ रहे हो करके। उसके बाद जिस दिन हम ट्रेनिंग कर रहे थे उस दिन हमें बताया गया कि नाग सर आज आने वाले हैं ऑफिस में आप लोगों से मिलने बिफोर शूट। तो उस दिन हम लोग ट्रेनिंग कर रहे थे पंचेस के, हमारे पंच ही नहीं लग रहे थे उस दिन, सब मिस पंच हुए जा रहे हैं। और सडनली पीछे से नाग सर आए और जैसे ही मैं उनको देखा मेरे दिमाग में गाना चल गया, तुम मिले। मेरी बचपन की मेमोरी ही वही है कि मतलब वही गाना आता था, वही सारी चीजें चल रही है। तो मतलब मुझे समझ में नहीं आया क्या करना है। और उस दिन जो मिला और आज जो 1 साल सर ने इतना कंफर्टेबल किया है शूट में साथ में, और रोज मैं अपने आप को पिंच करता था कि मैं क्या सच में काम कर रहा हूँ, सर के साथ सच में काम कर रहा हूँ। और बस मुझे दिस इज वेरी इमोशनल मोमेंट फॉर मी। आई थैंक यू सो मच, आई डोंट हैव एनीथिंग टू से। थैंक यू निरंजन सर फॉर लाइक मूवी में लेने के लिए, सोलोमन सर और नाग सर। कुछ मेमोरीज इतनी सारी है आपके साथ, शूट्स के बीच में पॉलिटिक्स डिस्कस करना, दुनिया भर की बातें करना, इतना कुछ है आपके पास। आई मीन इट वाज अमेजिंग एक्सपीरियंस वर्किंग विथ यू। थैंक यू सो मच। దట్ వాస్ క్వైట్ అన్ ఎంటర్టైనింగ్ స్పీచ్. క్యాలెబ్ గారు మీకు తెలుగు వచ్చా? మా కోసం నాగ్ సార్ కోసం తెలుగు మూవీలో యాక్ట్ చేశారు కాబట్టి ఒక్క డైలాగ్ ఏదైనా నాగార్జున గారి కోసం మా కోసం చెప్తారా? मैं पता नहीं कहीं पे एक डायलॉग सुना था, वो उसका मतलब क्या नरक मुंदु हाउसफुल बोर्ड పెట్టారు, सम ऐसा डायलॉग कुछ सुना था। नहीं, सुर्रु सुम्मई पोद्दी बोलो बस. सुर्रु सुम्मई पोद्दी. सुरु सुमई पोती। Thank you. Okay, now I request Hashwant Manohar garu to speak a few words. హలో హాయ్ అండి మీడియా మిత్రులందరికీ నమస్తే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ సార్ గారికి, అన్వేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. సోల్మన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. సార్ నాగ్ సార్ కర్నూలు నుంచి సినిమాలు చూసేవాళ్ళే కానీ తీసేవాళ్ళు, యాక్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ. సో ఐమ్ ఫ్రమ్ కర్నూలు అండి. సో చిన్నప్పుడు ఐ మీన్స్ కాలేజ్లో చదువుకునేటప్పుడు ఎవరైనా అమ్మాయిలతో ఏదైనా మాట్లాడాలంటే ఇన్స్పిరేషన్ కోసం నాగార్జున గారి నిర్ణయం సినిమా ఒకసారి పెట్టి దాంట్లో ఆ సాంగ్ హలో గురు ప్రేమ కోసమే సాంగ్లో యూనో మేనరిజమ్స్ చేసుకొని అప్పుడు వెళ్ళి అమ్మాయితో వెళ్ళి మాట్లాడేవాళ్ళం. సో దట్ వాజ్ అండ్ ఇట్స్ సరియల్ టు స్టాండ్ నెక్స్ట్ టు యూ అండ్ ఈవెన్ బీ ఆన్ ఎ స్టేజ్ లైక్ దిస్ షేరింగ్ ఇట్ విత్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ.
And all the co-stars, భరించడం కష్టం నన్ను. I talk a lot usually. వాళ్ళందరూ నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ that's it అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సియామి, యూ బీన్ గ్రేట్ టు వర్క్ విత్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మేము ఇంకా మన్మధుడు 2 హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం సార్, లేడీస్ అందరము. బట్ టోటలీ కాంట్రాస్ట్ రోల్. అండ్ లైక్ ఐ సెడ్, వీ షుడ్ మెన్షన్ బిగ్ బాస్ సీజన్ 4 మీరు హోస్ట్ చేస్తూ ఒక పక్క ఇటు వైపు వచ్చి వైల్డ్ డాగ్ షూట్ చేస్తే ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు బ్యాలెన్స్ బోత్. లాక్డౌన్లో షూటింగ్ స్టార్ట్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైం ఇంత సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేసుకోవడం. టీమ్ లీడర్ విజయ్ వర్మ గారు, ఆర్ వెరీ ఓన్ కింగ్, నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్రీముఖి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ అందరినీ చూస్తాం. నేను వచ్చినగానే ప్రెస్ మిత్రులందరూ అన్నారు సంవత్సరం అయింది అన్నారు చూసి. బట్ నేను నా లైఫ్లో లాస్ట్ ఇయర్ తీసాను, లాస్ట్ ఇయర్ లేదు. సో మీ అందరినీ నిన్న చూసినట్టే ఉంది నాకు ఇప్పుడు చూసిన. అండ్ వండర్ఫుల్ టు బీ విత్ ఆల్ ఆఫ్ పీపుల్ హియర్, ఆల్ మై టీమ్ మెంబర్స్. బట్ నాకు ఒకటే బాధగా ఉంది, అందరూ నా వయసు గుర్తు చేస్తున్నారు. ఒకళ్ళేమో ఎప్పుడో చిన్నప్పుడు చూసాము, ఈమెమో పుట్టలేదు అంటుంది పక్కన. అండ్ బట్ ఎనీవే వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. నా టీమ్ మెంబర్స్ యాక్చువల్ పేర్లు అసలు నాకు గుర్తుండవు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను ఎప్పుడు కాలేబ్, హష్వంత్నేమో యశ్వంత్, అండ్ అలీ, రుద్ర ఇలాగే పిలుచుకున్నాను. అండ్ ఆర్య, వీళ్ళందరితో సినిమాలో వర్క్ చేస్తాం చాలా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా. వాళ్ళు ఇచ్చే ఎనర్జీ కానీ, వాళ్ళకి ఉండే హంగర్ కానీ సినిమాలో చేయటం. అండ్ దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆల్సో సోలమన్, నాకు సోలమన్తో పరిచయం ఫస్ట్ ఊపిరి సినిమాతో. ఊపిరికి ఆయన డైలాగ్స్, స్టోరీ, హీ వాజ్ బిహైండ్ ద ఊపిరి. అండ్ అప్పుడే అనుకున్నాను వెరీ టాలెంటెడ్ మ్యాన్, తప్పకుండా ఈయన సినిమా చేస్తే బాగుంటుందని. అండ్ నిరంజన్, మై డియర్ ఫ్రెండ్, ఈ కథ తీసుకొచ్చి సినిమా చేద్దాము అన్నప్పుడు తప్పకుండా సోల్మన్ అని పేరు చెప్పింది, ఓకే అన్నాను. ఈ కథ గురించి మాట్లాడాలంటే మనందరికీ చాలా క్లోజ్, మనందరికీ ఎప్పుడో సంబంధం ఉన్న కథ. ఎస్పెషలీ హైదరాబాద్ పీపుల్కి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది వాళ్ళకి సంబంధించిన కథ. ఇక్కడ జరిగిన సంఘటన మీద, ఒక ట్రూ ఇన్సిడెంట్ మీద స్టార్ట్ అయిన కథ. మీ అందరికీ గుర్తే ఉండుంటుంది, ఇక్కడ బ్లాస్ట్ జరిగాయి, బాంబింగ్ జరిగింది, టెర్రరిస్ట్ బ్లాస్ట్ జరిగాయి ఒక టైంలో. అది దాని మీద బేస్ చేసుకుని ఈ సినిమా తీసాము. ఆ బ్లాస్ట్ చేసిన మనుషులు ఎక్కడున్నారు, వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళని పట్టుకోవాలి. ఈ వైల్డ్ డాగ్ టీమ్, వైల్డ్ డాగ్ మిషనే అది, ఆ మనుషుల్ని పట్టుకోవడం. అండ్ ఇది సోలమన్ చాలా చాలా బాగా, వెరీ ఏమంటాను, ఒక చక్కటి కథ, ఒక చక్కటి పుస్తకంలో, ఒక థ్రిల్లర్ బుక్లో చేసినట్టు ఆ సీక్వెన్సెస్ కానీ అవి కానీ అన్నీ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాయి సినిమా అంతా. అండ్ దాంట్లో నా కింద పనిచేసే టీమ్ మెంబర్స్ వీళ్ళందరూ. అండ్ వాళ్ళు ఆ మెంబర్స్ కూడా, ఆ మెంబర్స్ లైఫ్స్ కూడా ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసి తీసుకున్నారు. వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇస్తాకైనా రెడీ ఎనీ టైం, పెద్ద దాని గురించి ఆలోచించరు. అండ్ నాకు బాగా నచ్చిన డైలాగు, సినిమా రుద్ర చెప్తాడు, సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏంటి మరి ఇది, ఈ మిషన్కి వెళ్ళాలంటే ఇది ఒక సీక్రెట్ మిషన్, మనకేమైనా అవుతే ఎవరికి తెలీదు, మన గురించి ఫోటోలు పెట్టరు పేపర్లో, మనకి ఒక పేరు ఉండదు, మనకు ఒక గ్రాండ్ వెల్కమ్ ఉండదు, అక్కడ జైల్లో ఉంటే అక్కడే జైల్లో వదిలేస్తారు అన్నప్పుడు, ఏం పర్లేదు సార్, మా అమ్మ, వాళ్ళ అమ్మకి పెద్ద కొడుకు పోయినప్పుడు నాకు ఇంకా 2 కొడుకులు ఉన్నారు పోవటానికి, దేశానికి ప్రాణాలు ఇస్తాకి అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. అది బాగా నచ్చిన డైలాగ్ నాకు.
అండ్ ఈ సినిమా ఎగ్జాక్ట్లీ గోస్ ఆన్ దట్ థీమ్. దిస్ టీమ్, వైల్డ్ డాగ్ టీమ్, దేనికైనా తెగిస్తారు, దేనికైనా సాక్రిఫైస్ చేస్తారు. అండ్ ఆ వైల్డ్ డాగ్ మిషన్కి కమాండర్గా నేనుంటాను. నేను చెప్పిన మాటకి వాళ్ళు ఎందుకు, ఏమిటి, అని కూడా ఒక క్వశ్చన్ అడగరు ఈ నలుగురు, ఈ ఐదుగురు. నో క్వశ్చన్స్, ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ చేసే ఇది. అండ్ సియామి, ఆర్య ఒక రా ఏజెంట్గా చేస్తుంది. మిగతా వాళ్ళంతా ఎన్ఐఏలో ఉన్న టీము. అండ్ ఇక్కడ అన్ని వెపన్స్ పెట్టాము. దీంట్లో కొంచెం రియల్ వెపన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా, అన్నీ డమ్మీ కాదు. ఇవన్నీ యాక్చువల్గా బుల్లెట్లు పెడితే ఫైర్ అవుతాయి. అండ్ యాక్చువల్గా అథెంటిక్గా ఉంటాకి రియల్ వెపన్స్ కానీ అవన్నీ తీసుకుని వాడాము త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ మీ అందరి మైండ్లో ఈ క్వశ్చన్ కూడా ఉండుండొచ్చు, ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వాలి ఈ సినిమా అని. అండ్ ఎస్, నవంబర్ టైంలో సినిమా అయిపోయింది. ఏం చేయాలి, ఈ కోవిడ్కి ఏంటి మార్గం? థియేటర్లో రిలీజ్ అవుతే మనుషులు వస్తారా, ప్రేక్షకులు వస్తారా చూస్తాకి థియేటర్లో? ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయినా వస్తారా అని మా అందరి మైండ్లో డౌట్, ఎస్పెషలీ నిరంజన్, సాల్మన్ అండ్ మై సెల్ఫ్, మా మైండ్లో ఉన్న డౌట్ అది. అండ్ అప్పుడు సినిమా ఫినిష్ చేసాం. సినిమా ఫినిష్ చేసేసిన తర్వాత ఓటీటీకి ఓకే, మాకు ఓటీటీ వాళ్ళు చక్కటి ఆఫర్తో మమ్మల్ని రీచ్ అయ్యారు చేస్తామని. సో మేము ఆలోచించుకుని ఎస్, ఇప్పుడు రేపు సినిమా థియేటర్లు రిలీజ్ అవ్వచ్చు, రిలీజ్ అయితే మనం రిలీజ్ చేస్తాం, కానీ వస్తారో తెలీదు అని చెప్పి అనుకుని ఓకే అన్నాం. బట్ సంక్రాంతి వచ్చేటప్పటికి క్రాక్ అనే సినిమా రిలీజ్ అయింది. చక్కటి కలెక్షన్స్, ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్, మంచి హిట్ అయింది. అలాగే ఫిబ్రవరి 11th వచ్చేటప్పటికి ఉప్పెన, అది పెద్ద హిట్ అయింది. ఒక కొత్త కుర్రాడితో, కొత్త అబ్బాయితో, కొత్త హీరోయిన్, కొత్త హీరోతో పెద్ద హిట్ అయింది. సో మంచి సినిమా తీస్తే డెఫినెట్గా చూస్తారు అని గట్టి నమ్మకం వచ్చింది మా అందరికీ. సో ఆ ఓటీటీ నుంచి పుల్ బ్యాక్ చేసి ఇది యాక్చువల్గా ప్లాన్ చేసింది, దీనికి ఉన్న స్పాన్ కానీ, బిగినింగ్ నుంచి ద స్టోరీ కానీ, నంబర్ ఆఫ్ లొకేషన్స్ తీసింది, ద యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్ని తీసిని, ఎన్ని ప్లాన్ చేసిని థియేట్రికల్ రిలీజ్కి. ఒక పెద్ద స్క్రీన్ మీద చూడాలి, ఒక డిటిఎస్ సౌండ్లో చూడాలి. ఎందుకంటే దాన్ని డిజైన్ చేసి సౌండ్ డిజైనింగ్ కూడా అలాగే చేశారు. బుల్లెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బాంబ్ ఎక్కడ పేలుతుంది, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, అండ్ ఫుట్ స్టెప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇటువంటివన్నీ డిజైన్ చేసి తీసిన సినిమా ఇది. సో ఇది థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకుని ఇమీడియట్గా పుల్ బ్యాక్ చేసి, నిరంజను వెరీ షార్ప్ స్మార్ట్ లాయర్ కదా, ఎట్లాగో వాళ్ళతో మాట్లాడి లాగేసుకుని దెన్ వి డిసైడెడ్ టు రిలీజ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఓటీటీ ఫిలిం, ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఇప్పటివరకు ఉన్నది, అది ప్లీజ్ అది మర్చిపోండి. అది ఓటీటీ ఫిలిం కాదు, ఎక్స్క్లూజివ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. అండ్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఆన్ April 2nd. April 2nd వీఆర్ రిలీజింగ్ ద ఫిలిం. అండ్ యాక్చువల్లీ మా అందరిది సాల్మన్ అన్నట్టు 18 months, రైట్, 18 months కాపురం అండ్ ప్రెగ్నెన్సీ చేసాము మేమందరం. అండ్ మా అందరికీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటి అని ఉన్నాము. ఎందుకంటే ప్రతి వాళ్ళు తీసిన సినిమా చాలా బాగుందని చెప్తారు, మేము కూడా అలాగే చెప్తున్నాం బాగుందని. బట్ అదే ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాము. ఈ సినిమా రిలీజ్ అవుతుంది April 2nd. అండ్ ఎస్, అండ్ ఐఎమ్ విషింగ్ నాట్ జస్ట్ మై సెల్ఫ్, ఆల్ మై టీమ్ మెంబర్స్, ఎస్పెషలీ కొంతమంది కొత్తగా తెలుగులోకి వచ్చారు, వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి, వాళ్ళందరికీ ఒక స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలి తెలుగు ఇండస్ట్రీలో. అలాగే సాల్మన్కి కూడా ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలి, ఇది ఒక పెద్ద హిట్ అవ్వాలి. నిరంజన్ గురించి మీ అందరికీ తెలుసు, ఆయన చేసిన, ఇందాక నా గురించి మాట్లాడాడు, బట్ ఆయన గురించి మాట్లాడాలంటే ఒక క్షణం కానీ, నాతో పాటు ఒక గగనం అనే సినిమా తీశారు, క్షణము, అండ్ గాజీ, ఆల్
వెరీ వెరీ డిఫరెంట్ ఫిలిమ్స్, ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ అన్న నేను. అవన్నీ హిట్ అవుతుందనే తీశారు ఆయన. అది ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానని తీయలేదు. ఇది జనానికి నచ్చుతుంది, ఆయనకు ఒక గొప్ప నమ్మకం. ఎటువంటి కథ, ఎటువంటి జానర్ అయినా సరే బాగా తీస్తే, అది ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు తీస్తే, ప్రేక్షకులకు నచ్చేటట్టు తీస్తే తప్పకుండా చూస్తారని గట్టి నమ్మకం. అండ్ ఆయన ఫస్ట్ సాహసం ఇది, ఈయన ఈ సినిమా తీయాలని. దాని తర్వాతే కదా నా దగ్గరికి వచ్చింది. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ నిరంజన్. అండ్ ప్లీజ్ నిరంజన్, keep making movies, very very, I'm not saying different from other movies, keep making movies which really entertain people, and దానికి ఒక మీనింగ్ కూడా ఉండాలి. అండ్ ఎందుకు తీస్తున్నామని, దట్ నిరంజన్ తీసే సినిమా ప్రతి సినిమాలో ఉంటుంది. అండ్ ఆల్సో సాల్మన్, కీప్ రైటింగ్ గ్రేట్ స్క్రిప్ట్స్ అండ్ డైరెక్టింగ్. అండ్ సియామి, we wish to see you more in Telugu. Okay, and all of you guys, I wish you all the best. And Srimuki, I'm so happy to see you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ నిన్ను అక్కడే చూసాను అప్పుడు బిగ్ బాస్లో. దాని తర్వాత మళ్ళీ కనపడలేదు నాకు. ఎస్ లాంగ్ టైం సార్. కోపడి ఉంటా కదా, కోపడలేదా? లేదు సార్. లేదు కదా. లేదు. ఈయనే కొంచెం కోపడ్డా. సార్ వైల్డ్ డాగ్ లాంటి సినిమాకి స్టంట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ శ్యామ్ కౌశల్ గారు అండ్ అలాగే డేవిడ్ ఎస్మెలోన్ అని ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్కి కూడా చేశారు. వాళ్ళిద్దరి గురించి. శ్యామ్ కౌశక్ గారు. అండ్ ఆయనకున్న, ఒకసారి మీరు IMDbలో కానీ ఎక్కడ కానీ మీరు ఆయన పేరు టైప్ చేస్తే, ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే, హాలీవుడ్ సినిమాలే కాదు, ఈవెన్ హిందీ ఫిలిమ్స్లో ద టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ఈజ్ డన్ ఈజ్ ఇంక్రెడిబుల్. అండ్ ఆయన ఒక పెద్ద ఎసెట్. అలాగే తమన్ మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు ఈ సినిమాకి, ఆయన ఒక పెద్ద ఎసెట్. అండ్ క్షనిల్ ఈజ్ ఇంక్రెడిబుల్. నేను అసలు ఆ పంచెస్ ఎలా పట్టుకుంటున్నావు, ఎలా పరిగెత్తున్నాడు కెమెరా వెనకాల, మనుషుల వెనకాల కెమెరా పట్టుకుని, ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్. అండ్ మేము రెడీ అనే లోపలే ఆయన రెడీ అంటున్నాడు. అండ్ థ్యాంక్ యూ క్షనిల్ ఫర్, యాక్చువల్లీ యూ గేవ్ అస్ ద ఎనర్జీ, యూ డింట్ లెట్ అస్ రెస్ట్ యాక్చువల్లీ. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. చక్కటి ఎక్స్పీరియన్స్. కోవిడ్లో డిప్రెషన్ అని కాదు, ఒక డిప్రెషన్ అని రాదు. అంటే ఎప్పుడు ఏదో లాస్ట్ 35-37 ఇయర్స్ నుంచి ఏదో ఒకటి చేస్తాం, ప్రతిరోజు షూటింగ్కి వెళ్తాము, లేకపోతే ఏదో ఒకటి దేని గురించో ఆలోచిస్తాము. అది ఏదో, ఎస్ ఐ ఎంజాయ్డ్ మై హోమ్, ఫ్యామిలీ, ఎవ్రీబడి వెరీ మచ్. బట్ ఏదో ఒక అంటారు చూడండి, ఒక వెలితి ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే కూర్చోవటం, ఆ టైంలో ఒక డిప్రెషన్ సెట్ అవుతుంది ఎనీ టైంలో అన్న టైంలో నిరంజన్ షూట్ రెడీ అన్నాడు, నేను రెడీ అన్నాను. అండ్ షూట్ స్టార్ట్ చేసాము. షూట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అనదర్ ఫెంటాస్టిక్ ఫీలింగ్ ఈజ్, ఆ రోజున షూటింగ్ స్టార్ట్ చేసి మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ లైట్ బాయ్స్ అండ్ ఆల్ ద డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళు చూసి నాకు అందరూ నమస్కారం పెట్టారు. నాకు కొంతసేపు అర్థం కాలేదు ఎందుకు ఇంత స్పెషల్గా పెడుతున్నారని. తర్వాత అర్థమైంది షూటింగ్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, ఎవ్రీడే డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అని. అండ్ నాకు నిజంగా అది అనుకుంటే గూస్ బంప్స్ లాగా వచ్చాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ స్టార్ట్ షూటింగ్. అండ్ ఎస్, మాలో కొంతమందికి కోవిడ్ వచ్చింది, పోయింది, వెళ్ళింది. అండ్ సో లక్కీలీ ఎవరు సీరియస్ అవ్వలేదు. వీఆర్ ఫార్చునేట్. మేము మనాలి వెళ్ళాము, 30 days అంతా తిరిగి వచ్చాము. బాంబేలో, పూణేలో అంతా తిరిగి వచ్చారు మా వాళ్ళంతా. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్. ఎవరికి ఏం అవ్వలేదు. బట్ యాక్చువల్లీ చెప్పాలంటే మా అందరికీ కోవిడ్ టైంలో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇట్ హెస్ బీన్ అ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, దిస్ ఫిలిం, టు వర్క్ అండ్ టు స్పెండ్ ద టైమ్ టుగెదర్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. And ఈ ఎక్స్పీరియన్స్, ఈ ఎనర్జీ, ఐఎమ్ వెరీ వెరీ షూర్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ట్రాన్స్డెంట్ ఇన్ టు ద మూవీ. అండ్ ఇట్ విల్ షో ఇట్స్ రిజల్ట్స్ ఆన్ April 2nd. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అడగండి. వీఆర్ ఆల్ రెడీ టు ఆన్సర్. ఎస్, సో మీడియా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంది. నాగార్జున గారు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, ఇందాక మీరు అన్నట్టుగా దాదాపు 36-37 సంవత్సరాలు కంటిన్యూస్ కెరీర్ రన్నింగ్లో
ఎన్నో సినిమాలు, ఎన్నో క్యారెక్టర్లు, ఎన్నో స్క్రిప్ట్లు. ఈ సినిమా ప్రతి కథని సెలెక్ట్ చేసుకునే ముందు ఏదో ఒక పాయింట్ మీకు టచ్ అయ్యే మీరు డిఫరెంట్ పిక్చర్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ మొట్టమొదటి డైరెక్టర్ మీకు నెరేట్ చేసినప్పుడు వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ రియల్లీ టచ్డ్ యూ? వాట్ ఈజ్ ఇట్ హ్యాస్ టచ్డ్ మీ? ఇందాక నేను చెప్పినట్టు ఇది మన హైదరాబాద్. నాకు హైదరాబాద్ అంటే పుట్టినిల్లాగా. సో హైదరాబాద్లో జరిగిన సంఘటనల మీద బేస్ చేసిన ఫిలిం. అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా ట్రూ లైఫ్ క్యారెక్టర్స్ మేము మీద సాల్మన్ బేస్ చేసుకున్నారు సమ్వేర్. అండ్ వాట్ ఈస్ టచ్డ్ మీ ఈస్ దిస్ క్యారెక్టర్స్ యాజ్ సాక్రిఫైస్ కాదు, దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ద కంట్రీ. సో దే చక్కటి డైలాగ్స్ కూడా రాశారు. ఈ చెప్పకూడదు ఇప్పుడు అప్పుడే, రేపు ట్రైలర్ ఏప్రిల్ 10th మార్చ్ 10th రిలీజ్ అవ్వబోతుంది. సో ట్రైలర్లో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దిస్ థింగ్. టచ్ చేసింది అదే. మనకు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ మీ అందరినీ టచ్ చేసింది, నన్ను ఒక్కడనే కాదు, మీ అందరినీ టచ్ చేసింది. తెలుగు వాళ్ళ ప్రతి తెలుగులో మాట్లాడే ప్రతి మనిషిని టచ్ చేసింది. సో అండ్ సో డెఫినెట్గా మీ అందరూ కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సో నేను అలాగే కనెక్ట్ అయ్యాను సాల్మన్ కథ చెప్పినప్పుడు, అందుకనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. ఛాలెంజ్ ఏమైనా ఫేస్ చేశారా క్యారెక్టర్ చేయడంలో కానీ, ఆ క్యారెక్టర్ని మీరు రిసీవ్ చేసుకుని ప్రజెంట్ చేయడానికి? ఛాలెంజ్ అనేది ఏమీ ఫేస్ చేయలేదు. వెన్ యూ లవ్ సంథింగ్ ఇట్స్ నాట్ అ ఛాలెంజ్. అండ్ నేను ప్రతిరోజు ఎంజాయ్ చేశాను. అది ఛాలెంజ్గా నేను అనుకోలేదు, మేము ఎవ్వరూ అనుకోలేదు. మేమందరూ ఎంజాయ్ చేస్తూనే ఒక బ్లెస్సింగ్గా తీసుకుని పనిచేసాము సినిమా. ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరికీ చెప్పండి, నాగార్జున గారు అంటే జనరల్గా లవబుల్ సినిమాలు తీస్తారు, ఫ్యామిలీ ఓరియంటెడ్, మనం కానీ ఇట్లా. కానీ మీరు కొద్దిగా సీరియస్ సినిమాలు తీస్తున్నారు, ఎందుకని? లాస్ట్ సినిమా కానీ ఈ సినిమా కానీ. ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ నాకు సరిగ్గా వినపడలేదండి, ఒకసారి మళ్ళీ. నిరంజన్ గారు అండ్ డైరెక్టర్ గారిని అడుగుతున్నా. లాస్ట్ టైం కాగా సీరియస్ సినిమాలు తీశారు, ఇది కూడా సీరియస్ సినిమాలు తీశారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీయకుండా నాగార్జున గారితో సీరియస్ సినిమాలు ఎందుకు తీస్తున్నారని అడుగుతుంది. ఎవరు? డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సార్, ప్రొడ్యూసర్గా మాట్లాడుతున్నప్పుడు ఇది సీరియస్ సినిమా కాదు సార్. ఎందుకంటే ఈ సినిమా అన్నది నాగార్జున సార్ చెప్పినట్టు ఒక యథార్థ ఘటనల మీద ఇన్స్పైర్ అయి చేసిన సినిమా. అంటే ఇప్పుడు మీరు ఒక పోఖ్రాన్ సినిమా చూసినప్పుడు, ఒక షూట్అవుట్ అట్ వడాలా కానీ, ఆ జానర్ ఊరి సర్జికల్ స్ట్రైక్ సినిమా, ఊరి సినిమా చూసినప్పుడు మనం సినిమాలోంచి బయటకు వచ్చినప్పుడు ఒక చాలా హ్యాపీ ఫీలింగ్తో బయటకు వస్తాం, ఒక పేట్రియాటిక్ ఫీలింగ్తోని. అంటే మన ఇండియాలో వీ హ్యావ్ హీరోస్ లైక్ దిస్ హూ కెన్ బ్రింగ్ దిస్ ప్రైడ్ టు అస్. ఇప్పుడు నాగార్జున గారు లీడ్ చేస్తున్న టీమ్, దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ. ఒక హీరోయిక్ ఎన్ఐఏ టీమ్ వేరే దేశాలకు వెళ్ళి ఒక టెర్రరిస్ట్ దాచుకొని ఉంటే అక్కడి నుంచి వాడిని ఎలా పట్టుకొని ఇండియాకి తీసుకొచ్చారు. ఐఎమ్ రివీలింగ్ మోర్ దెన్ ఐ షుడ్, ఐఎమ్ సారీ, బట్ దిస్ ఈజ్ ఒక ట్రూ స్టోరీ అండి. అంటే ఆ సినిమా అయిపోయినప్పుడు మనకు ఒక ఇండియన్గా మనకు ఒక ప్రైడ్ ఫీల్ అవుతాం మనం. అంటే మన దేశంలో ఇలాంటి ఆఫీసర్స్ హూ ఆర్ డూయింగ్ ఇట్ ఓన్లీ ఫర్ ద లవ్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు ఊరి సినిమా నేను బయటకు వచ్చినప్పుడు నాకు ఒక అంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్ సార్ చెప్పినట్టు. ఎందుకంటే అరే వీళ్ళకి అసలు వచ్చేది ఏంటి, వీళ్ళు చేస్తుంది మన దేశానికి కదా అన్న ఒక ప్రైడ్ తీసుకొచ్చారు. సో ఆ ఫీలింగ్ ఈ సినిమాలో చాలా అంటే మీకు త్రూ అవుట్ ఉంటుందండి. అండ్ క్లైమాక్స్లో మీకు లాస్ట్ 15 minutes యూ విల్ బీ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్. ఫైనల్లీ వెన్ దే సక్సీడ్, బికాజ్ ఇన్ రియల్ లైఫ్ సక్సీడ్ అయినారు వాళ్ళు, వెన్ దే సక్సీడ్ యూ విల్ కమ్ అవుట్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో దిస్ ఈజ్ నాట్ ఎ సీరియస్ ఫిల్మ్ ఎట్ ఆల్. ఇట్ డీల్స్ విత్ ఎ సీరియస్ సబ్జెక్ట్. ఒక టెర్రరిజం అన్న సబ్జెక్ట్ సీరియస్. ఊరిలో ఓ పాకిస్తాన్ అన్న వాళ్ళు ఇండియాకు వచ్చి ఇలా టెర్రర్ అటాక్స్ చేశారన్న సబ్జెక్ట్ సీరియస్, కానీ సినిమా సీరియస్ కాదు నా ప్రకారం. సీరియస్ అంటే ఒక ట్రాజిక్, ఒక డ్రామా ఉండి మనం అంటే హెవీగా ఫీల్ అయిన సినిమా అలాంటి సినిమా. ఈ సినిమా అలా మీరు ఎక్కడ హెవీగా ఫీల్ కారు, త్రూ అవుట్ లైట్గా బ్రీజీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ టీంలో ఉన్న కెమెరాడరీ, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు త్రూ అవుట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది మీకు. ప్లస్ ఆ సీన్స్ నాగార్జున సార్ చెప్పినట్టు చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. అంటే మీరు ఒక ఎపిసోడ్ అయిపోగానే ఆ ఎపిసోడ్లోంచి బయటికి రాగానే నెక్స్ట్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మళ్ళీ. సో ఐ వుడ్ థింక్ దిస్ ఇస్ నాట్ ఎ సీరియస్ ఫిల్మ్. డైరెక్టర్ గారు సతీష్ అండి, ఈటీవీ నుంచి అండి. వైల్డ్ డాగ్ అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? ఇంకొకటి రెండోది,
ఈ సినిమా మీద మీరు ఎలాంటి పరిశోధన చేశారు? అంటే ఇది ఒక సున్నితమైన సబ్జెక్టు, ఒక నగరంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన వెనుక ఈ సినిమా తీశారన్నారు. సో దీనికి సంబంధించి ఎలాంటి పరిశోధన చేశారు? డైరెక్టర్ గారు చెప్పాలి కానీ డైరెక్టర్ గారు క్వశ్చన్ నాదికి చూపిస్తున్నారు. ఒక చిన్న మాట చెప్పి తనకి ఇచ్చేస్తానండి. అంటే ఇప్పుడు నాగార్జున సార్ చెప్పినట్టు ఒక స్పిరిట్ ఏంటంటే దేనికి భయపడకుండా, దేని గురించి ఆలోచించకుండా దేశానికి ఒక వైల్డ్ థాట్ ఆఫ్ పేట్రియాటిజంతో ముందుకెళ్ళే టీం ఇది. సో ఈ మిషన్ పేరు కూడా సినిమాలో వైల్డ్ డాగ్ అన్న మిషన్ పేరే ఉంటుంది. సో టైటిల్ పెట్టినప్పుడు ఆ సినిమా థీమ్ మీద వెళ్దాము, స్పెసిఫిక్గా అంటే టైటిల్ మస్ట్ కన్వే వాట్ ద ఫిల్మ్ స్పిరిట్ ఇస్ అబౌట్ అన్న కాన్సెప్ట్లో ఇలా టైటిల్ పెట్టామండి. నాగార్జున గారు సార్, ఆ టైటిల్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇంకేమైనా చేంజ్ చేద్దామని ఏమైనా అనుకున్నారా? అంటే టైటిల్ చెప్పగానే అందరూ సర్ప్రైజ్ అయ్యారు. టైటిల్ చెప్పగానే ఎస్ కొంచెము సర్ప్రైజ్ అయ్యాను. బట్ ద రీజనింగ్, వాళ్ళు ఇచ్చిన రీజనింగ్, సాల్మన్ కానీ నిరంజన్ గారు కానీ ఇచ్చిన రీజనింగ్ వాజ్ పర్ఫెక్ట్. వైల్డ్ డాగ్ అనే మీరు యాక్చువల్ దాని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వైల్డ్ డాగ్ ఇన్ ద జంగిల్, అది ఇట్ కెన్ హంట్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రే. ఒక వైల్డ్ డాగ్స్ ఒక 4-5 కలిపి ఒక సింహాన్ని కూడా చంపగలవు. దే విల్ హంట్ టిల్ ది ఎండ్. అసలు గివప్ అనేది ఉండదు. దాన్ని చంపి దాన్ని క్యాప్చర్ చేసే వరకు అది స్టాప్ చేయదు. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ అ గేమ్. ఒక హంట్, యాక్చువల్లీ ఈ సినిమాకు ఒక హంట్ అని కూడా పేరు పెట్టచ్చు, వేట అని కూడా పేరు పెట్టచ్చు, బట్ కుదరదు. బట్ వైల్డ్ డాగ్ అది నాకు బాగా టచ్ అయింది, కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ మిషన్ వైల్డ్ డాగ్ ఎలానా అనుకోవచ్చు మీరు, బట్ అండ్ నా క్యారెక్టర్ పేరు కూడా వైల్డ్ డాగ్ అనే నిక్ నేమ్ ఉంది. బికాజ్ ద క్యారెక్టర్ హ్యాస్ నెవర్, అంటే ఎప్పుడు ఎవరిని ఎనీ టెర్రరిస్ట్ని కానీ ఎనీ కల్ప్రిట్ని కానీ వెళ్ళినప్పుడు హీ నెవర్ టేక్స్ దెమ్ అ లైఫ్, అక్కడికక్కడ ఫినిష్ చేసేస్తాడు. సో దట్ ఈస్ ద రెప్యుటేషన్ హీ హ్యాస్. సో అక్కడి నుంచి వాళ్ళ టీం మెంబర్స్ అందరూ వైల్డ్ డాగ్ అని పేరు పెట్టుకున్నారు అతనికి. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇది కరెక్ట్గా ఉంటుంది, సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమైపోతుంది అని ఒక కాన్ఫిడెన్స్తో ఓకే అన్నాను. నాగార్జున గారు, ఇప్పటివరకు టెర్రరిస్ట్ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి సార్. ఈ కథ చెప్పినప్పటికీ వాట్ స్పెషాలిటీ అంటే మీకు డిఫరెంట్గా అనిపించింది ఏంటి? ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? అంటే డైరెక్టర్ గారు సాల్మాన్ గారు చెప్పినప్పుడు, అంటే ఇంతకుముందు ఒక కమర్షియల్ అంటే ఎక్స్పెరిమెంట్, ఖచ్చితంగా ఇది ఒక ఎక్స్పెరిమెంట్. ఇంతకుముందు గగనం కూడా ఒక ఎక్స్పెరిమెంట్లో చేశారు, బట్ అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి సార్. సార్ ఈసారి అలాంటి ఎక్స్పెరిమెంట్ ఇది విత్ కమర్షియల్ ఎలిమెంట్సా, లేకపోతే ఓన్లీ ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చా సార్? అంటే ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ అని పెట్టుకుని ఒక కథ అనుకున్న తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ ఇది ఉండాలి, ఒక సాంగ్ ఉండాలి, ఒక కామెడీ సీన్ ఉండాలి, అది అయ్యే కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే అవి లేవు మా సినిమాలో గ్యారంటీగా. సో మా సినిమా మొత్తం కమర్షియల్ అని మేము అనుకుంటున్నాం, ఇది అందరికీ నచ్చుతుందని. మై థాట్ ప్రాసెస్ ఆఫ్ కమర్షియల్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ నుంచి మీరు చూసుకోండి, చాలా సినిమాలు చేశాను. ఊపిరి ఈజ్ నాట్ అ కమర్షియల్ ఫిలిం, బట్ కమర్షియల్గా బాగా ఆడింది. అండ్ మరి మీరు గీతాంజలి లాంటి కథ చెప్పుకున్న, శివ లాంటి కథ చెప్పుకున్న, దాని తర్వాత గగనం లాంటి చాలా కథలు ఉన్నాయి. వాట్ వీఆర్ లుకింగ్ ఫర్, ఈ సినిమా బాగుంది అనాలి. ఇక దేశం మొత్తం చూస్తారా ఈ సినిమా అనేది ఇక మా చేతుల్లో లేదు అది. సో నాగార్జున గారు, ఇది రియల్ క్యారెక్టర్స్ అని కూడా అన్నారు కదా, అంటే మీ క్యారెక్టర్కి ఏమన్నా ఒక అధికారి ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా? ఇదిగో డైరెక్టర్ చెప్తున్నారు ఉన్నారు, ఆయన రాసినప్పుడు కథ రాసినప్పుడు స్ఫూర్తి ఉన్నారు అని చెప్పారు. బట్ సో ఈ వాంట్స్ టు రివీల్, సినిమాలో రివీల్ చేద్దామని, ఇప్పుడే వద్దని. సో సార్ నాగార్జున గారు సార్, ఇది మీరు ఇంత మంచి బడ్జెట్లో కూడా అమ్మారు సార్ ఓటీటీకి.
చాలా పెద్ద మంచి రేట్ వచ్చిందని తెలిసింది. కానీ మళ్ళీ మీరు ఎందుకు వెనక్కి వచ్చారు? అది దీనికి రిస్క్ అనిపించలేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో? ఒక లాయర్ కాబట్టే నిరంజన్ రెడ్డి గారు ఇది మళ్ళీ బ్యాక్ తీయగలిగారా? అదేమీ లేదు. ఓటీటీ నేను ఊరికి కింద జోక్ వేసాను నిరంజన్ మీద, అట్లా ఏం లేదు. వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ, ఒక విండో ఉండింది సినిమా కానీ తీసేసుకోవాలి. ఇంతవరకు ఏ సినిమాకి రాలేదు కదండి ఇట్లాంటిది, ఫస్ట్ టైం ఇట్లాగా వెనక్కి రావటం అనేది. ఒకసారి ఓటీటీకి అమ్మేసినాక ఫస్ట్ సినిమా ఇది. సో యా ప్లీజ్ దీంట్లో ఐ హ్యావ్ టు థ్యాంక్ నెట్ఫ్లిక్స్ అండి. ఎందుకంటే ముందు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఓటీటీ దే షోడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అప్పుడు మేము ఆలోచించి ఇద్దాం అనుకున్నాము. అది అగ్రిమెంట్ అయిన తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు నేను మళ్ళీ వాళ్ళతో ఓపెన్ చేశాను. సార్ మళ్ళీ మనం రీనెగోషియేట్ చేద్దాం, ఓటీటీ మీరే చేయండి. అన్ని సినిమాలాగా రిలీజ్ అయిన తర్వాత ఒక విండో ఉంటుందండి, 30 days 45 days తర్వాత నెట్ఫ్లిక్స్లోనే పెడదాం సినిమా, మీకు నచ్చింది కాబట్టి మీరే చేయండి, కానీ థియేటర్లో రిలీజ్ చేసే అవకాశం మాకు ఇవ్వండి. ఎందుకంటే హీరో గారితో సినిమా తీసింది థియేటర్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, ఆ లార్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అని మాకు ఇంట్రెస్ట్ ఉందండి అని మేము రిక్వెస్ట్ చేస్తే, సరేనండి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మన టర్మ్స్ కొంచెం రీనెగోషియేట్ చేసి ఆటోమేటిక్గా డెఫినెట్గా కొంచెం రేట్ తగ్గిస్తారు. కొంచెం రేట్ తగ్గించేసి వాళ్ళు ఓటీటీ రైట్స్ ఉంచుకొని మాకు థియేటర్లో రిలీజ్ చేసే అవకాశం ముందు ఇచ్చారు. సో ముందు అన్ని సినిమాల్లాగానే ఒక విండో ఉంటుంది, ఒక 40 days విండోలో ఫస్ట్ థియేటర్స్లోనే ఉంటుంది, టీవీలో ఉండదు, ఓటీటీలో ఉండదు సినిమా, ఓన్లీ థియేటర్స్లో ఉంటుంది. అన్ని సినిమాల్లాగా ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లోనే వస్తుందండి. సొలమన్ గారు లేదండి, అంటే మన ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలంటే, నేను థియేటర్స్ ఉన్న పర్సన్ అండి, నాకు నిర్మల్లో 2 థియేటర్స్ ఉన్నాయి. సో నాగార్జున సార్ కూడా ఏమన్నారంటే అన్ని ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకు ఒక ఇంపార్టెంట్ సెక్టర్ ఎగ్జిబిషన్ సెక్టర్. ఎగ్జిబిషన్ సెక్టర్లో ఎందరో మంది ఎంప్లాయిడ్ ఇన్ ఎగ్జిబిషన్. సో ఆల్ ఫీల్డ్స్ మస్ట్ సర్వైవ్. ఓటీటీ విల్ ఎనీవే గెట్ దట్ రైట్, వాళ్ళు చూయించుకుంటారు. ఎగ్జిబిటర్స్ కూడా ఇలాంటి సినిమాలు వచ్చి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, ఎగ్జిబిషన్ సెక్టర్ సర్వీస్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో అన్ని డిపార్ట్మెంట్స్ అంటే దీన్ని యూటిలైజ్ చేసుకున్నట్టుగా ఉంటుందన్న ఆలోచనలు చేశామండి. ఏంటంటే మంచి సినిమా చేసాం, ఎలాగూ హిట్ కొడతాం, థియేటర్లో పెడదామని మా స్వార్థం. అంటే చాలా మంది ఇప్పుడు ఉప్పెన సినిమా కానీ చాలా సినిమాలు కేవలం మేము ఓటీటీలోనే రిలీజ్ చేస్తాం, క్రాక్ సినిమా కానీ అసలు మేము ఓన్లీ థియేటర్లోనే రిలీజ్ చేస్తాం, ఓటీటీలో చెయ్యం అని మొండికేసి కూర్చుని వాళ్ళేం అలా అట్టే పెట్టుకుని థియేటర్లో ఓపెన్ అయిన తర్వాత 50% ఆక్యుపేషన్ వచ్చిన తర్వాత కొంతమంది రిలీజ్ చేస్తారు, 100% ఆక్యుపేషన్ వచ్చిన కొంతమంది. కానీ మీరు ముందు ఓటీటీకి అమ్మేసి మీరు ఎంతైతే బడ్జెట్ పెట్టారో దానికి దగ్గర డబుల్ అమ్మేసుకుని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్ రావాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అంటున్నా. ఓటీటీ అంటే మరి మా సినిమా మేము ఓటీటీ రిలీజ్ చేద్దాం అనుకోవడానికి ఇంకో కారణం ఉంది. సబ్జెక్టు ఇండియాలో ఎవరైనా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అండి ఇది. ఎందుకంటే ఇది ఒక రియల్ ఎన్ఐఏ ఆపరేషన్ బేస్డ్, అది ఇండియా బయటికి వెళ్ళి చేసిన సాహసం. సో వీ ఫెల్ట్ చాలా సినిమాలు ఇప్పుడు మలయాళం సినిమాలు ఓటీటీలో వచ్చినప్పుడు ఇండియాలో అందరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. దిస్ ఫిలిం వీ ఫెల్ట్ హ్యాడ్ దట్ స్పాన్. తెలుగులోనే కాదు ఇండియాలో ఏ ప్రేక్షకులైనా కానీ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. ప్లస్ నాగార్జున సార్ని అందరు రికగ్నైజ్ చేస్తారు అన్ని లాంగ్వేజెస్లో. సో దట్ వాజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ వీ హ్యాడ్ టు థింక్ ఆఫ్ రిలీజింగ్ ఇన్ ఓటీటీ. బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు అది ఎలాగూ వస్తుంది, వాళ్ళు 45 days తర్వాత చూస్తారు. 45 days ముందు తెలుగు ప్రేక్షకులు ఎక్స్క్లూజివ్గా థియేటర్లో చూసే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని మేము వాడుకుంటున్నాం. మంచి సినిమా కాబట్టి హిట్ అవుతుందని మాకు నమ్మకం ఉందండి. సొలమన్ గారు సార్, ఈ కరోనా టైంలో ఓటీటీ అనేది పుట్టి ఓటీటీ ద్వారా సినిమాలు రిలీజ్ అవటం, దాని పట్ల కింగ్ నాగార్జున టాలీవుడ్ కింగ్గా మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ఈ క్వశ్చన్సే పైరసీ గురించి మీరు పైరసీ ఉన్నప్పుడు మాట్లాడి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు మీరు ఓటీటీకి ఇస్తున్నందుకు మీరు చాలా బాధపడుతున్నారు, అప్పుడు పైరసీ ఆపలేకపోయారు. అట్లీస్ట్ ఓటీటీ మూలంగా ప్రొడ్యూసర్స్ కొంచెం డబ్బులు వస్తున్నాయి. ఈవెన్ 40 days తర్వాత 50 days తర్వాత ఎట్లాగూ డబ్బులు వస్తున్నాయి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి ఇప్పుడు చెప్పండి. ఏం లేదు, ఈ కరోనా టైంలో ఓటీటీ అనేది అంటే థియేటర్స్ పై ఓటీటీకి ఎక్కువ మంది నిర్మాతలు వెళ్ళడం అనేది మీరు ఒక టాలీవుడ్ కింగ్గా మీరు ఏం ఫీల్ అవుతున్నారని అడుగుతున్నాను సార్. నిర్మాతలు ఎక్కువ ఓటీటీకి వెళ్తామా? ఎస్, ఇట్ ఈస్ టుడే. మీరు ప్రొడ్యూసరే కదా సార్? రైట్, డెఫినెట్గా. ఇవాళ అంటే ఆఫ్టర్ రిలీజ్ అంటున్నారా? బిఫోర్ రిలీజ్ చాలా తక్కువ కదండి, చాలా తక్కువ వెళ్తున్నాయి సంతోష్. బిఫోర్ రిలీజ్ వెళ్ళాయి, కొన్ని సినిమాలే వెళ్తున్నాయి. అండ్ అందరికీ మంచి రేట్ ఇవ్వరు. సో వీఆర్ లక్కీ, చాలా మంచి రేట్ ఇచ్చారు మాకు, అందరికీ ఇవ్వరు.
సో ఇట్స్ ఎ న్యూ వే. ఇది కొత్త టెక్నాలజీ, కొత్త పద్ధతులు కొత్తవి వస్తున్నాయి. మొన్న ఒక 5 years బ్యాక్, 10 years బ్యాక్ ఫిలిం ఒక్కటే వాడేవారు. ఫిలిం నుంచి డిజిటల్కి వచ్చేసాము. అప్పుడు కూడా చాలామంది ఫీల్ అయ్యారు. చాలా ల్యాబ్స్ మూసేయాల్సి వచ్చింది. దిస్ ఈజ్ న్యూ టెక్నాలజీ కమింగ్ ఇన్. వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు అడాప్ట్ అండ్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. సార్ నాగార్జున గారు, సార్ సతీష్ అండి ఇక్కడి నుంచి. సార్ ఈ సినిమాలో ఎన్ఐ ఆఫీసర్గా యాక్ట్ చేయడం జరిగింది. సో మీరు ఎన్ఐ ఆఫీసర్గా అంటే స్క్రీన్ మీద ఒక ఆఫీసర్ని చూసినట్టే ఉంటుందా, రెగ్యులర్గా నాగార్జునని చూసినట్టే ఉంటుందా? సో ఈ సినిమా చేసేటప్పుడు ఎలాంటి ఆఫీసర్స్ని మీరు కలిసారు, వాళ్ళ నుంచి ఏమన్నా ఇన్పుట్స్ తీసుకొని యాక్ట్ చేయడం జరిగిందా? లేదండి, ఏమీ కలవలేదు. ఐ డిడ్ నాట్ మీట్. ఐ షుడ్ బీ ఆనెస్ట్ అబౌట్ దాట్. అండ్ వీళ్ళందరూ అండర్ కవర్ ఏజెంట్స్. సో ఒక ఆఫీసర్ లాగా డ్రెస్ అవ్వాలి అనేది ఏమీ లేదు. కంప్లీట్ అండర్ కవర్ సీక్రెట్ మిషన్. సో ఆఫీసర్ లాగా ఉండాలి, మామూలు మనుషుల్లాగానే ఉండాలి అనేదే ఉంది. అండ్ ఎన్ఐఏ ఆఫీసర్స్ గురించి సాల్మన్ కొంచెం హీ హాజ్ మోర్ నాలెడ్జ్. చాలా కలిశారు. అండ్ నాకు ఐ యూస్ టు ఆస్క్ హిమ్ క్వశ్చన్స్. సో సాల్మన్ యూస్ టు బ్రీఫ్ మీ. సోలమన్ గారు, హైదరాబాద్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, హైదరాబాద్లో ఇలాంటి బ్లాస్టింగ్స్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎంతోమంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. సో ఎంతోమంది హైదరాబాద్ నగరం కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రతి మనిషి చలించిపోయాడు. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నో కథలు పుడుతున్నాయి. సో ఇలాంటి ఒక కథ పుట్టడం, అది తెర మీదకి తీసుకురావడం, ఒక నటుడిగా మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇలాంటి కథ పుట్టడానికి, ఇలాంటి సంఘటనలు జరగడానికి ఇలాంటి కథ పుట్టడం అవసరం అంటారు? సంఘటన చాలా దురదృష్టం అండి. అది జరగకూడదు, జరిగింది. మేము సంఘటన మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సంఘటన జరిగిన తర్వాత దానికి పనిష్మెంట్ ఏంటి, దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన, మళ్ళీ ఇంకో సంఘటన అలా జరగకుండా పనిష్మెంట్ ఏంటి, గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమా తీసాం. సో ఇది పాన్ ఇండియా సినిమా, నాగార్జున ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అనుకోవచ్చా? పాన్ ఇండియా ఆల్రెడీ చేసానే, చాలా చేస్తాను. అంటే ఇది అంటే దేశవ్యాప్తంగా చూడాల్సిన, అంటే ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ కోసం చూశారు, ఇది ఒక రకమైన వేరే సినిమా కాబట్టి దేశభక్తిని డెఫినెట్గా తెలుగులో బాగా ఆడితే డెఫినెట్గా అది పాన్ ఇండియా. ఓటీటీలో, నెట్ఫ్లిక్స్లో అంతా డబ్బింగ్ చేసేసి అన్ని లాంగ్వేజ్ల్లో పాన్ ఇండియా అంటే పాన్ వరల్డే చేసేస్తారు వాళ్ళు. చాలా సినిమాలు చూస్తున్నాం అట్లా. సో సార్ నాగార్జున గారు, సార్ కరోనా లాక్డౌన్ టైంలో జనాలంతా ఓటీటీ సినిమాలకు అలవాటు పడిపోయారు. ఇక థియేటర్లలో సినిమా అనేది నడవడం కష్టమని చాలా రకాలుగా న్యూస్ వచ్చాయి సార్. కానీ ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత హౌస్ఫుల్ స్పోర్ట్స్ కనిపించడం, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ ఆర్టిస్ట్గా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే థియేటర్లకు బూస్టప్ మళ్ళీ రావటం, ఆడియన్స్ థియేటర్ వైపు రావటం ఎలా అనిపిస్తుంది సార్ యాజ్ ఎ హీరోగా, ప్రొడ్యూసర్గా? ఎప్పుడు అంటే మాకు ఇందాక నేను ఒక డౌట్ ఉందన్నాను. థియేటర్లు రిలీజ్ అవుతే కరోనా వైరస్, కోవిడ్, ఈ పాండమిక్ వెళ్ళిన తర్వాత వరకు, వెళ్ళిపోయిన తర్వాత మనం వదిలేసి వెళ్ళిపోయే వరకు రాదు అని ఒక డౌట్. బట్ థియేటర్స్కి జనం అసలు రారు అనేది ఎప్పుడు డౌట్ లేదు. ఇండియాలో ఉన్న 2 religions, అదర్ బిసైడ్స్ ద మెయిన్ రిలీజన్, ద 2 other religions ఆర్ క్రికెట్ అండ్ మూవీస్. ఇది అందరికీ, ఇవి లేకుండా మన భారతదేశ ప్రజలు ఉండరు. అండ్ డెఫినెట్గా క్రికెట్ ఇప్పుడు రేపు ఐపీఎల్ జనం లేకపోయినా, రేపు ఈ కోవిడ్ అయిపోయిన కానీ ఐపీఎల్ ఓపెన్ అవుతే స్టేడియంస్ అన్నీ ఫుల్ అయిపోతాయి. అక్కడికి వస్తారు, చూస్తారు. సేమ్ వే ఫిల్మ్ థియేటర్స్ కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఇంకా పాండమిక్ కూడా వెళ్ళిపోలేదు, వెళ్ళిపోకుండానే వచ్చేస్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ నాకే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీకి దీని మీద చాలామంది దే హ్యావ్ బీన్ డిపెండింగ్ ఆన్ దిస్. వాళ్ళందరికీ హ్యాపీ న్యూస్ ఇది. నాగార్జున గారు, సెకండ్ ఈ సినిమాకి సీక్వెల్ చేసే అవకాశం ఉందా సార్? సార్ సెకండ్ మీరు వస్తున్నారు, 16 చైతన్య వస్తున్నాడు ఒకే నెలలో. గతంలో అలాగా నాన్నగారితో మీకు జరిగినట్టుంది సార్, మళ్ళీ ఇప్పుడు మీకు జరుగుతుంది. ఇది ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ప్లస్ ఇంకోటి బంగారాజు గురించి క్లారిటీ ఒకటి ఏంటి, ఇప్పుడు 16 తను వస్తున్నాడు అంటే ఏంటి ప్రాబ్లము? లేదు ఇద్దరు ఒకేసారి రావడం అనేది గతంలో నాన్నగారితో మీకు జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. హ్యాపీయే. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకోటి బంగారాజు ఎప్పుడు, దాని గురించి క్లారిటీ. ఆ 2 నేను ఎలా ఫీల్ అవుతున్నానా? నాది 4 వారాలు ఆడాలి, 2 వారాలు కాదు అని ఫీల్ అవుతున్నాను. అండ్ బంగారాజు, ఎస్, సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సంక్రాంతికైనా అట్లీస్ట్. లాస్ట్ సంక్రాంతికి కుదరలేదు, ఈ సంక్రాంతికి మళ్ళీ స్టార్ట్ చేసా, జరుగుతున్నాయి. సో హోప్ఫుల్లీ అన్నీ వర్కౌట్ అవుతే బై జూన్ జూలై షూటింగ్ స్టార్ట్ చేద్దామని.
ఓకే, థ్యాంక్ యూ. సో నాకు సార్ ఇందాకే మీరు అనౌన్స్ చేయడం జరిగింది రిలీజ్ ఇస్ ఆన్ April 2 అని. ఒక రిలీజ్ డేట్ పోస్టర్ రెడీగా ఉంది. మీరు ఒక్కసారి పోస్టర్ లాంచ్ అని అంటే ఆ పోస్టర్ లాంచ్ అవుతుంది. పోస్టర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక మీడియాకి ఒక పిక్చర్. యా సాల్మన్ వచ్చేసే, సాల్మన్ కమ్ కమ్, నిరంజన్ కమ్, కొంచెం ఫ్యూ ఆఫ్ యూ గో దట్ సైడ్. మళ్ళీ దిగుదాం.